శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో ఈ దినం దేవుని యొక్క మాట మన జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించినట్లయితే దేవుడు యోహాను భక్తుల ద్వారా చాలా శ్రేష్టమైనటువంటి మాట. నేటి కాల పరిస్థితుల్లో మనుషుల యొక్క జీవితంలో అవలంబించుతున్నటువంటి ఒక మంచి మాటను మనకి జ్ఞాపకం చేస్తూ దేవుడు మనందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలో, ఈ వచనంలో 2 విషయాలు దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటి, వారు దేవుని మెప్పు కంటే ఈ దినం సొసైటీలో మనం గమనిస్తున్నట్లయితే చాలామంది కూడా మరి దేవుని పని చేస్తే ఏం లాభం, దేవుని పని చేస్తే ఏం గుర్తింపు వచ్చింది, దేవుని పని చేస్తే ఎవరు గుర్తిస్తారు, దేవుని పని చేయటం ద్వారా ఎవరు ప్రశంసిస్తారు అనేటువంటిది కూడా ఆ విధంగా మాట్లాడేటువంటి మానవ మనస్తత్వం కలిగినటువంటి వారు లేకపోలేదు. దేవుని పని చేస్తే ఏం లాభం అనేటువంటి మాట్లాడేటువంటి వారు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే, మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించని, మనుషుల యొక్క మన్నన, మనుషుల యొక్క ప్రశంస, మనుషుల యొక్క గుర్తింపు ఈనాడు సమాజంలో మనుషులు ఎక్కువగా కోరుకుంటున్నారు. దేవుని పని చేస్తే ఎవరు గుర్తించి ఎవరు ప్రశంసిస్తారు? ప్రతి ఒక్కరు కూడా అందరి దృష్టి మన వైపు చూడాలని, అందరూ కూడా మనం చేస్తున్నటువంటి దాన్ని అప్రిషియేట్ చేయాలి, ప్రశంసించాలి, పొగడాలి, గుర్తించాలి. అంటే సొసైటీలో ఇలాంటి రికగ్నిషన్ ఉండాలని చెప్పేసి కోరేటువంటి వారు, అలాంటి మనస్తత్వాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుతున్నారంట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఈ మన టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్నటువంటి మనకి ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మనస్సు మనకుందేమో చిన్ని స్వపరీక్ష. దేవుని మెప్పు ఎంత శ్రేష్టమైంది, దేవుని చేత ప్రశంసించబడటం అనేటువంటిది ఎంత గొప్ప ఆధిక్యత. ఒకవేళ సొసైటీలో ఈ రోజున పొగినటువంటి, ఈ రోజున మనల్ని ప్రశంసించేటువంటి మనుషులు రేపటి దినాన మనల్ని నిందించవచ్చు, మనల్ని విమర్శించవచ్చు, మన మీద చెడ్డగా దుష్ప్రచారం చేయొచ్చు. మనుషులు అలా ఉంటారు, మనుషుల స్వభావం అలాగే ఉండిద్ది. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పును కోరేటువంటి వారుగా ప్రయాసపడదాం. దేవుని యొక్క ప్రశంసను పొందేటువంటి వారుగా సిద్ధపడదాం. దేవుని చేత మరి నమ్మకమైనటువంటి మంచి దాసురాలైనటువంటి ఆ యొక్క గొప్ప మాటను మనం పొందటానికి భూమి మీద ఆ విధంగా జీవించడానికి ఇష్టపడదాం. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతున్నటువంటి మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరి జీవితంలో నాయన మరొక నూతనమైనటువంటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన, ఒక మంచి హెచ్చరిక ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, మరి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి మనుషులు కోరుతున్నారు. దేవా, మీ పని చేయటం ద్వారా ఏం లాభం, ఏం ప్రశంస ఉంటుంది, ఏం గుర్తింపు ఉంటుంది, తద్వారా ఏం ఉపయోగం అనేటువంటి మనుషులు, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు ప్రభు ఈనాడు. దేవా, మనుషుల గుర్తింపు, మనుషుల యొక్క ప్రశంస, మనుషుల యొక్క వారి ద్వారా నా తండ్రి ఎక్కువగా అభినందించబడాలని ఆశించే వారు ఎక్కువైపోతున్నారు. దేవా, మా జీవితంలో నా తండ్రి మా అనుదిన ఆహారం అనేటువంటి ఈ మాట ద్వారా మమ్మల్ని మేము తొంగి చూసుకున్న ప్రభా, దేవ మీ ద్వారా ప్రశంసించగలిగినటువంటి రీతిలో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి ఆ విధమైనటువంటి క్రమాన్ని జీవితాన్ని
మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.